ఒక్కసారి ఆలోచించండి, మనకు 5 కేజీలు రేషన్ బియ్యం తీసుకోవాలనుకుంటే ఫింగర్ ప్రింట్ అడుగుతారు. మిగతా ఏ ఫ్రీ పథకాలు తీసుకోవాలనుకున్నా ఫింగర్ ప్రింట్ అడుగుతారు. ఆఖరికి ఫోన్ అన్లాక్ చేయాలనుకున్నా ఫింగర్ ప్రింట్ కావాలి. మరి దేశ భవిష్యత్తు నిర్ణయించి ఓటు వేసేటప్పుడు మాత్రం ఆ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయడం లేదు? అక్కడ రాని టెక్నికల్ సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? అంతేకాదు, అంబానీ, అదానీ వంటి పెద్ద కంపెనీలు కట్టే ట్యాక్స్ కంటే మనలాంటి సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, టీచర్లు, గట్టిగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టే ట్యాక్స్ ఎక్కువగా ఉంది. వినడానికి మీకు షాకింగ్ గా ఉన్నా ఇదే నిజం. Long time in India's history, the personal income tax collection was more than the corporate income tax collection. దీని వెనకాల ఎంత పెద్ద స్కామ్ ఉందో మీకు తెలియదు. రాఘవ్ చద్దా గారు మొత్తం ఎక్స్పోజ్ చేశారు. ఇవే కాదు, ఎయిర్పోర్ట్ లో వాటర్ బాటిల్స్ మీద దోపిడీ, 10 నిమిషాల డెలివరీ పేరుతో డెలివరీ బాయ్స్ ప్రాణాలతో ఆడుకోవటం, మొబైల్ రీఛార్జ్ ధరలు, అడ్డగోల్ టోల్ ట్యాక్స్ లో, వీటన్నిటి మీద రాఘవ్ చద్దా గారు పార్లమెంట్ లో గొంతెత్తారు. ముఖ్యంగా పనిచేయని ఎమ్మెల్యే, ఎంపీలు పదవి నుంచి తీసేయడానికి రైట్ టు రీకాల్ ఉండాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే హల్చల్ అవుతున్నాయి. ఒకసారి ఇది చూడండి, ప్రతి 100 మందిలో కూడా 66 మంది ఓటు వేసి నాయకుడిని డిసైడ్ చేస్తున్నారు. అంటే 34 మంది ఓటు వేయడం లేదు. చదువు కోసమో, జాబ్ కోసమో హైదరాబాద్ లో, బెంగళూరులో అక్కడక్కడ ఉండి ఓటు వేయడానికి చాలా ఖర్చు పెట్టుకుని ఇంటికి వచ్చి ఓటు వేసేంత ఓపిక ఎవరికి ఉండటం లేదు. ఇంకా ముసలి వాళ్ళు, వికలాంగులు, వీళ్ళ పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఓటు వేస్తే ఎలా ఉంటది? కానీ ఇది సాధ్యం అవుతుంది. బయోమెట్రిక్ ఓటింగ్ దీని ద్వారా వేయొచ్చు. అంటే మీ ఫింగర్ ప్రింట్ తో మీరు ఓటు వేయొచ్చు. రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు ఓట్ చేయరని చెప్పి ఎంత పెద్దది ఎక్స్పోజ్ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఈవీఎంల మీద కూడా చాలా మందికి నమ్మకం లేదు. ఒకరు ఓట్లు ఇంకోళ్ళు వేస్తున్నారని చెప్పి, దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పి చాలా మందికి అనుమానం ఉంది. అదే బయోమెట్రిక్ ఓటింగ్ అయితే ఇలాంటివి జరగవు ఇంకోసారి. అంటే బయోమెట్రిక్ ఓటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ వేలి ముద్ర లేదా కంటి పాపతో మ్యాచ్ అయితేనే ఆ ఓటింగ్ మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎందుకు బెస్ట్ అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇద్దరు వేలి ముద్రలు కూడా ఒకేలాగా ఉండవు. సో చక్కగా మనం ఫింగర్ ప్రింట్ తోనే ఓటు వేయొచ్చు. దీనివల్ల 2 పెద్ద లాభాలు ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరలో పోలింగ్ బూత్ కు వెళ్లి ఆధార్ అథెంటికేషన్ తో మీ ఊరి ఓటుని అక్కడి నుంచి వేయొచ్చు. ఇప్పుడు ఓటింగ్ శాతం అనేది 65% ఉంది కదా, దీనివల్ల ఓటింగ్ శాతం అనేది 90% దాటుతుంది. వేలి ముద్ర మ్యాచ్ అయితేనే మిషన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి దొంగ ఓట్లు వేయడం అనేది అసాధ్యం. మన ఫోన్ అన్లాక్ చేయడానికి మనం బయోమెట్రిక్ వాడుతున్నాం, డబ్బులు డ్రా చేయడానికి బయోమెట్రిక్ వాడుతున్నాం. మరి దేశ భవిష్యత్తుని నిర్ణయించి ఓటు వేయడానికి మాత్రం దీన్ని ఎందుకు వాడకూడదు? సూపర్ ఆలోచన కదా. బయోమెట్రిక్ ఓటింగ్ లో బ్రెజిల్ అనేది నెంబర్ 1 గా ఉంది ఇప్పుడైతే. ఈ ఆధార్ డేటాని ఓటర్ ఐడితో లింక్ చేసి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక చిన్న బయోమెట్రిక్ మిషన్ పెడితే చాలు, మన ఎన్నికలు అనేవి 100% ట్రాన్స్పరెంట్ గా మారిపోతాయి. ఈ బయోమెట్రిక్ ఓటింగ్ అనేది 35 దేశాలు వాడుతున్నాయి. నైజీరియా, కెన్యా, ఇంకా చాలా ఉన్నాయి. ఇది మామూలు దోపిడీ కాదు. ఎలాగో చెప్తా చూడండి. ఒకసారి ఈ వీడియో చూడండి. 2018 నుంచి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతూ వచ్చింది. అదే కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం తగ్గుతూ వచ్చింది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఇంజనీర్లు, గవర్నమెంట్ టీచర్లు, గట్టిగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే జీతంలో లిమిట్ దాటితే అందులోంచి వాళ్ళు కొంత భాగాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కడతారు. దీన్నే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ ఏడాది మొత్తం వచ్చిన లాభాల్లో దాని ఖర్చులు పోను ప్రాఫిట్ లో కొంత పర్సంటేజ్ ని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడుతుంది. ఒకప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ కి దరిదాపులు కూడా ఉండేది కాదు ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ఎగ్జాంపుల్ గా 2024-2025 లెక్కల ప్రకారం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 11.25 లక్షల కోట్లు. పెద్ద పెద్ద కంపెనీలు కట్టిన కార్పొరేట్ ట్యాక్స్ ఎంతో తెలుసా? 9.80 లక్షల కోట్లు. ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉంది. అంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టే ట్యాక్స్ ఎక్కువగా ఉంది. స్టార్టింగ్ లో ఒక వీడియో చూపించా కదా, దాంట్లో చూపించిన విధంగా కార్పొరేట్ ట్యాక్స్ అనేది 67% ఉండేది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 43% ఉండేది. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది మారిపోయింది. ఎలా మారిపోయింది? మళ్ళీ పర్సంటేజ్ లోనే చెప్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 53% వచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం 47% వచ్చింది. అంటే పడిపోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? 2019 లో బీజేపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పెద్ద కంపెనీలు కట్టే ఈ కార్పొరేట్ ట్యాక్స్ ని 30% ఉండేది అప్పట్లో. దాన్ని ఏం చేసేది తెలుసా? 22% తీసుకొచ్చారు అని తగ్గించేశారు. దీనివల్ల ఏమైంది? మిడిల్ క్లాస్ వ్యక్తి మీద కదా పడింది భారం. जगने पे टैक्स, सोने पर टैक्स, हंसने पर टैक्स, रोने पे टैक्स, खाने पे टैक्स, पीने पे टैक्स, बच्चों की पढ़ाई पे टैक्स, बुजुर्गों की दवाई पर टैक्स, खरीदने पर टैक्स, बेचने पे टैक्स, सड़क पे टैक्स, आसमान पे टैक्स, गाड़ी पे टैक्स, मकान पे टैक्स, सपनों पर टैक्स, अरमान पे टैक्स, खुशी पर टैक्स, मुस्कान पर टैक्स, दिन रात की गाड़ी कमाई पर टैक्स, किताब पर टैक्स, सब्जी पर टैक्स, मिठाई पे टैक्स, सरकार जनता से वसूल रही है बीजेपी से दिल लगाई पर टैक्स. స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం 75,000 ఉంది.
అంటే మీ జీతం నుండి ఆ డబ్బు పక్కన పెట్టేసి అంటే 75,000 పక్కన పెట్టేసి మిగతా వాటికి పన్ను వేస్తారు. కానీ రాఘవ్ చద్దా గారు దీన్ని 1,50,000 చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. जो 75,000 रुपए उसे बढ़ाकर सैलरीड क्लास के लिए 1.5 लाख रुपए किया जाए. ఇదేంటి నెంబర్ పెంచారని చెప్పి కంగారు పడమాకని చెప్తా. సో ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ కూడా పెరగాలి కదా. మీ శాలరీ వచ్చేసి 1,20,000 ఉంది అనుకుందాం. ఇప్పుడు 75,000 అనేది స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. సో 75,000 నుంచి 1,20,000 తీసేస్తే ఎంత 45,000. సో ఈ మిగిలిన 45,000 కి మీకు ట్యాక్స్ పడుతుంది. అది ఇప్పుడు ఈ రోజుల్లో 75,000 సరిపోవట్లేదు కాబట్టి లిమిట్ ని పెంచారు అనుకోండి, 1,50,000 చేశారు అనుకోండి. సో ఈ 1,20,000 మీకు వస్తే శాలరీ మీకు ట్యాక్స్ అనేది పడదు. అప్పుడు సామాన్యుడికి ట్యాక్స్ రూపంలో పోయే డబ్బు అనేది మిగులుతుంది. సో ఆ మిగిలిన పైసలతో వాడు సేవింగ్ చేసుకోగలుగుతాడు, లేకపోతే మెడికల్ ఖర్చులకి వాటికి ఏటికి యూజ్ అవుతాయి. బాధాలనుకుంటే డబ్బులు ఉండడం బాధ అండి. వాడు కొంచెం డబ్బులు పోతే వాడు ఏం ఫీల్ అవ్వడు. ఇంకా షాకింగ్ ఏమిటంటే 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 5 ఏళ్లు ₹1 కూడా పెరగకుండా 50,000 దగ్గరే ఆగిపోయింది. మొన్న రీసెంట్ గా 2024 బడ్జెట్ లో దీన్ని 75,000 చేశారు. కానీ ఇప్పుడున్న ప్రైసెస్ కి అయితే 1,50,000 అయితేనే మంచిది. ఇప్పుడు మీకు కంపెనీలో షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటిని 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచారు. దాంట్లో ఆ తర్వాత అమ్మితే మీకు కొంచెం లాభం వచ్చింది. దానిలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఆ లాభం మీద గవర్నమెంట్ వేసే ట్యాక్స్ నే LTCG ట్యాక్స్ అంటారు. ఒక వ్యక్తి తన కష్టార్జితాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టి అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టి ఓపిక్గా 1 సంవత్సరం కంటే ఎక్కువ రోజులు వెయిట్ చేసి చూసినందుకు అతనికి రివార్డ్ ఇవ్వాల్సింది పోయి ట్యాక్స్ పెంచి శిక్షిస్తారా? ఇలా ప్రశ్నించారు రాఘవ్ చద్దా గారు. ఒక ఎంపీ అయి ఉండి ఇలా ప్రశ్నించారు. ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ట్యాక్స్ ని 30% నుండి 22% తగ్గించింది. పెద్ద పెద్ద కంపెనీలు కట్టే ట్యాక్స్ ని. కానీ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి కట్టే LTCG ని మాత్రం 10% నుండి 12.5% పెంచింది. అంటే లాభాలు మాత్రం కంపెనీలకి, భారం మాత్రం మిడిల్ క్లాస్ వ్యక్తిగా. దీనివల్ల ప్రజలు తమ డబ్బుని స్టాక్ మార్కెట్ లో నుంచి తీసేసి మళ్ళీ పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు. అంటే గోల్డ్ లో, రియల్ ఎస్టేట్ లో ఇలా పెడుతున్నారు. ఇప్పుడు బంగారం అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మన గోల్డ్ కొని లాకర్ లో పెడితే అది దేశానికి కానీ కొత్త ఉద్యోగాలు రావడానికి కానీ ఎటువంటి హెల్ప్ చేయదు. ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ వేరే దేశాల నుండి కొంటున్నాం మనం. అంటే మన దేశం యొక్క డాలర్లు అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి. అదే మనం స్టాక్ మార్కెట్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ డబ్బులు పెడితే అది కేవలం మన లాభం కోసమే కాదు, దేశం కోసం కూడా. ఎలాగో తెలుసా? ఇప్పుడు మీరు పెట్టిన డబ్బు నేరుగా కంపెనీల దగ్గరికి వెళ్తుంది, అవునా? సో ఆ కంపెనీలు ఏం చేస్తాయి? కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెడతారు, కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు పెరిగితే దేశం డెవలప్ అవుతుంది. అంటే మన GDP కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే LTCG ట్యాక్స్ తగ్గిస్తే దేశానికి ఇంకా మంచిదే. ట్యాక్సులు తగ్గిస్తే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ వస్తే మనమే భరించాలి, లాభం వస్తే మాత్రం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ముగ్గురు వల్ల GDP పెరిగింది అనుకోండి, ఆ దేశం డెవలప్ అయినట్ట కాదు కదా. సో వీటన్నిటిని కూడా చాలా క్లియర్ కట్గా రాఘవ్ చద్దా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి మాత్రం గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ప్రైజెస్. ఇవాళ రేపు ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయి తెలుసా? లగ్జరీ మాల్స్ గా మారాయి. ఎయిర్పోర్ట్స్ అనేవి పబ్లిక్ ప్రాపర్టీ, కానీ వాటిని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసాక అది కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే అన్నట్టుగా మారిపోయాయి. వాటర్ బాటిల్స్ బయట ₹20 అయితే ఎయిర్పోర్ట్ లో ₹100. ఒక కప్పు టీ 200 నుంచి 250 వరకు, ఒక సమోసా 350 వరకు అమ్ముతున్నారు. साधारण सी पानी की बोतल जो 20 रुपए की बाजार में मिलती है वो एयरपोर्ट के भीतर जाकर फूड आउटलेट पे 100 रुपए की मिलती है. कहीं 250 रुपए की चाय और 350 रुपए का समोसा ना खरीदना पड़ जाए. क्या कोई अफोर्डेबल कैंटीन का मैकेनिज्म नहीं होना चाहिए? దీని గురించి రాఘవ్ చద్దా గారు గట్టిగా మాట్లాడిన తర్వాత పార్లమెంట్ లో ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఉడాన్ యాత్రి కేఫ్ తీసుకుని వచ్చింది. ఈ కేఫ్ లో టీ కేవలం ₹10 ఉంది, సమోసా ₹20 అమ్ముతున్నారు. వాటర్ బాటిల్స్ మార్కెట్ ధరకే అమ్ముతున్నారు. కానీ అవి పబ్లిక్ ఇప్పుడు అందడం లేదు. ఇంకా చాలా మంది ఎదుర్కొన్న సమస్య ఫ్లైట్ మిస్ అవటం. దీనివల్ల ప్రయాణికులు మీటింగ్స్ మిస్ అవుతున్నాయి, కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అవుతున్నాయి. ఏం చేస్తున్నారు తెలుసా? ఎయిర్లైన్స్ కంపెనీలు కేవలం క్షమించండి అని చెప్పి మెసేజ్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. నష్టం మాత్రం మన లాంటి వాళ్ళే అనుభవిస్తున్నారు. घंटों के डिले के लिए क्या फ्लाइट हमें कॉम्पनसेट करती है? సో లేట్ అయితే తప్పనిసరిగా కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి రాఘవ్ చద్దా గారు డిమాండ్ చేశారు. ఈ మధ్య 10 minutes డెలివరీ బాగా స్ప్రెడ్ అయింది. ఆర్డర్ చేసిన 10 నిమిషాలు మీ ఇంటికి వస్తుంది. ఆ 10 నిమిషాల డెడ్ లైన్ రీచ్ అవడం కోసం వీళ్ళు రాంగ్ రూట్ లో రావడం, సిగ్నల్స్ జంప్ చేయడం, స్పీడ్ గా వెళ్ళడం, ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 1 నిమిషం లేట్ అయినా సరే రేటింగ్ తగ్గిపోతుంది. ఎప్పుడో వచ్చే ఇన్సిడెంట్స్ కట్ అయిపోతున్నాయి. ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళ ప్రాణాలు తెగించి మరీ ఫైట్ చేస్తున్నారు. రాఘవ్ చద్దా గారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ డెలివరీ బాయ్స్ తో తిరిగి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఇదంతా పార్లమెంట్ లో మాట్లాడారు.
ప్రభుత్వం కూడా ఈ క్విక్ కామర్స్ కంపెనీల మీద అంటే జొమాటో, బ్లింకిట్, జిమ్టో మీటింగ్స్ పెట్టింది. ఆల్గరిథం మార్చండి అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్వశ్చన్స్ రైజ్ చేశారు పార్లమెంట్ లో రాఘవ్ చద్దా గారు. ఆయన ఒక చార్టెడ్ అకౌంట్ కాబట్టి సమస్యలను ఇంత డీప్ గా స్టడీ చేసి పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. సగం మంది ఈ కులాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. రాఘవ్ చద్దా గారు మాత్రం సీరియస్ గా మన సమస్యల మీద పోరాడుతున్నారు. నిజాన్ని చెప్పండి, ఇలాంటి చదువుకున్న వాళ్ళే కదా మన దేశానికి పిఎం అవ్వాల్సింది. ఇలాంటి వాళ్ళు పిఎం అయితే మన దేశం ఎక్కడికో వెళ్తుంది. అంతేకాదు ఆయన మొబైల్ రీఛార్జ్ ధరల గురించి మాట్లాడారు, బ్యాంక్ స్కామ్స్ గురించి మాట్లాడారు, అడ్డగోలుకు తీసుకుంటున్న టోల్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఇంకా లీడర్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళని పదవి నుంచి తీసేసే రైట్ టు రీకాల్ గురించి కూడా మాట్లాడారు. మీకు అర్థమవుతుందా? ఒక పొలిటీషియన్ పని చేయకపోతే ఆ పొలిటీషియన్ తీసేసే చట్టం రావాలని చెప్పి ఒక పొలిటీషియన్ పోరాడుతున్నాడు. ఇలాంటి పొలిటీషియన్ మీరు చూడగలరా చెప్పండి? వీటన్నిటి గురించి నేను పార్ట్ 1లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎక్కడ ఉంటుంది చూసేయండి. ఇట్లు మీ షాషిమిత్తు.